లార్డ్. అందరికీ మన రక్షకుడు ప్రభువైన క్రీస్తు యేసు నామములో వందనములు, శుభములు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొంతమంది శాస్త్రవేత్తలు, ఎ గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్స్, చికాగో యూనివర్సిటీలో 1947 సంవత్సరంలో డూమ్స్డే క్లాక్ కనిపెట్టడం జరిగింది. డూమ్స్డే క్లాక్ అనగా యుగాంత దినం గడియారం. యుగాంత దినాన్ని, తీర్పు దినాన్ని బయలుపరిచేది, తెలియజేసే గడియారం కనిపెట్టడం జరిగింది. గత సంవత్సరం మిడ్నైట్ 12 అనగా అర్ధరాత్రి 12 గంటలకు దూరము డిస్టెన్స్ సమయం 100 సెకండ్లు పెట్టడం జరిగింది. 100 seconds మిడ్నైట్ 12 డిస్టెన్స్ పెట్టడం జరిగింది. అయితే 2020 అనగా ఈ సంవత్సరం జనవరి 23వ తారీఖున 20 సెకండ్లు ఇంకా ముందుకి వాళ్ళు జరపడం జరిగింది. అనగా 80 seconds టు మిడ్నైట్. యుగాంత దినము, ప్రపంచము వినాశనం, అంతం కాబోతూ ఉంది అనే ఒక దినాన్ని వాళ్ళు ఇంకా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అనగా కనీసం 2 minutes కూడా లేదు, ఆ విధంగా పెట్టడం జరిగింది. ఇది దేని బట్టి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అన్నట్లయితే, క్లైమేట్ చేంజెస్, న్యూక్లియర్ రిస్క్స్, స్వనాశనం, అణ్వాయుధాలతో ఏ విధంగా చేసుకుంటున్నాడో అనే దాన్ని వాళ్ళు గుర్తిస్తూ 24 పర్యాయములు ఈ సమయాన్ని ముందుకి వెనక్కి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేయడం జరిగింది. ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేటి సమాజంలోని పెద్దలు, ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ ఒక విషయాన్ని అంగీకరిస్తూ ఉన్నారు. అదేమిటన్నట్లయితే, ఈ ప్రపంచానికి అంతం కాబోతూ ఉన్నది, యుగ సమాప్తి జరగబోతూ ఉన్నది, అది చాలా స్వల్ప వ్యవధిలో జరగబోతూ ఉన్నది అనే విషయాలు చూపిస్తూ ఉన్నారు. ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా ఈ సమయాన్ని, ప్రస్తుత సమయాన్ని మనం ఏ విధంగా గుర్తుపట్టగలం? గాడ్స్ క్యాలెండర్ ఏమిటి? మనం ఉపయోగిస్తున్నటువంటి క్యాలెండర్ జనవరి, ఫిబ్రవరి ఈ విధంగా వస్తున్న క్యాలెండర్ అదేనా దేవుని క్యాలెండర్ కూడా? సమయం మనం చూస్తున్న గడియారం అదేనా దేవుని సమయం గడియారం అనేది ప్రశ్నిస్తే ఎలా మనం గుర్తించగలం? డూమ్స్డే క్లాక్ దాదాపు 24 పర్యాయములు ముందుకి వెనక్కి వాళ్ళు మార్చారు. దేవుని సమయంలో గడియారం ఆ విధంగా మార్పులు ఉండవు. ఖచ్చితమైన సమయం, యాక్యురేట్ టైం దేవుని గడియారం క్లాక్ చూపెడుతూ ఉంది. ఏ విధంగా అది మనం తెలుసుకోవడం? అది తెలుసుకోవడానికి ముందు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 32వ వచనంలో ఇస్సాకారీయుల గోత్రంలోని పెద్దలు తమ వంశానికి, పిల్లలకు సమయోచితమైన జ్ఞానం అనగా అండర్స్టాండింగ్ టైమ్స్, ఏ విధంగా సమయాన్ని గుర్తించాలి అనేది వాళ్ళు నేర్పుతూ వచ్చారు. ఖచ్చితంగా ఆలోచిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, మనం అలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ కడవరి దినాల్లో, లాస్ట్ అవర్, కడవరి గడియల్లో దేవుని క్యాలెండర్, లైక్ గాడ్స్ టైం క్లాక్ ఏ విధంగా మనం తెలుసుకోగలం? అది తెలుసుకోవడానికి లూకా సువార్త 21వ అధ్యాయము 29వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా చూపెడుతూ ఉన్నది. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, లుక్ టు ద ఫిగ్ ట్రీ అండ్ ఆల్ ద ట్రీస్. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడండి. ఏం జరుగుతుందో ఆ విధంగా చూస్తున్నప్పుడు, అవి చిగురించినప్పుడు వసంతకాలము సమీపమై ఉన్నదని మీ అంతట మీరే తెలుసుకుంటారు. ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్ దేశంలో, జెరూసలేంలో ఈ సంగతులు జరుగుతూ ఉన్నప్పుడు జరగాల్సిన సంఘటనలు కొన్ని ఉన్నాయి ఎండ్ టైమ్స్లో. అవి మీరు తెలుసుకుంటూ చూస్తూ ఉన్నప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడు, పరలోక రాజ్యము సమీపమై ఉన్నది, ఆయన వచ్చేస్తున్నాడు అనే విషయాలు తెలుసుకోండి అని చెప్పడం జరిగింది. ఇది ఆలోచిస్తూ ఉన్నప్పుడు గాడ్స్ టైమ్ పీస్, ఇజ్రాయెల్ నేషన్, జెరూసలేం అని తెలుసుకోండి. చాలా వివరంగా దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ వాక్యం నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 43, 44 వచనములు చదువుదాం. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, ఇదిగో నీవు ప్రభు దర్శించిన కాలము నీవు గ్రహించలేకున్నావు. కారణం యూదులకు, ఇశ్రాయేలుకు
ధర్మశాస్త్ర ప్రకారం ముసుగు నిలిచి ఉన్నది. నిజమైన క్రీస్తును, మెస్సియాను, ట్రూ మెస్సియాను వాళ్ళు రిజెక్ట్ చేశారు. పర్యవసానం ఏం జరిగింది? కన్సిక్వెన్సెస్ ఏం జరిగాయి? తర్వాత AD 70లో, క్రీస్తకం 70లో రోమన్ ఆర్మీ ద్వారా వాళ్ళు పూర్తిగా యెరూషలేము డిస్ట్రాయ్ చేయబడింది, నాశనం చేయబడింది. గమనించారా? ప్రభు దర్శించిన కాలం, దేవుడు మన కుటుంబాలను, మన బిడ్డలను, మనలను ఆయన దర్శించిన సమయం. గ్రహించలేకపోతే మన కుటుంబాల్లో మన యవనస్తులు, మన టీనేజ్ బిడ్డలు మారు మనసు బాప్తిసం లేకుండా ఆ విధంగానే మిగిలిపోతారు. గమనించండి, ప్రభు దర్శించిన కాలం. ఇజ్రాయెల్ నేషన్ AD 70లో డిస్ట్రాయ్ చేయబడింది. ఆ విధంగా వాళ్ళు డిస్ట్రాయ్ చేయబడినప్పుడు ఆ తర్వాత ఏ విధంగా మార్పులు, మలుపులు వచ్చాయి ఆ నేషన్కి మనం చూస్తే, యూదులు వివిధ దేశాలకు, ప్రపంచానికి అంతటా నలుమూలల వాళ్ళు చెదిరిపోయారు, స్కాటర్ చేయబడ్డారు. రష్యా దేశానికి, యూరోప్లో ఉన్న అన్ని దేశాలకు, ప్రత్యేకంగా పోలాండ్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, అన్ని మూలలకు వాళ్ళు చెదిరిపోయారు, స్కాటర్ చేయబడ్డారు. ఆ విధంగా స్కాటర్ చేయబడినటువంటి యూదులకు, ఇజ్రాయెల్ నేషన్కి ఏం జరిగింది? 1941 నుండి 1945 వరకు యూదులు లేక ఇజ్రాయెల్ ప్రజలు హాలోకాస్ట్ అనగా దహన బలి అనగా కట్టెల చేత మంట పెడుతూ పెనం మీద ఏ విధంగా దహనం చేస్తారో ఆ విధంగా వాళ్ళు దహనం చేయబడ్డారు, వధించబడ్డారు, ఊచకోత కోయబడ్డారు. డెత్ క్యాంప్స్ హిట్లర్ కాలంలో అంచనా ఎంతమంది చనిపోయారు యూదులు అన్నట్లయితే 6 మిలియన్ పీపుల్ అనగా 60 లక్షల మంది యూదులు. ట్రూ మెస్సియాను రిజెక్ట్ చేయడంలో, తృణీకరించడంలో, రక్షకుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తును గ్రహించలేకపోవడంలో, దావీదు కుమారుణ్ణి ఏ విధంగా వీళ్ళు వినాశనానికి గురయ్యారు. ఆలోచిస్తే ఆ యెరూషలేము ఇజ్రాయెల్ దేశం గురించి దేని వాక్యం చెప్తూ ఉంది? అది పాలుతేనెలు ప్రవహించే దేశం. యెహెజ్కేలు గ్రంథం 20 అధ్యాయము 16 వచనంలో సకల దేశములకు ఆభరణం వంటిది, పాలుతేనెలు ప్రవహించేటి దేశము. దాదాపు 20 సార్లు మనం లేఖనాల్లో చూడగలం, మిల్క్ అండ్ హనీ ల్యాండ్ ఫ్లోయింగ్. అలాంటి ప్రాంతాన్ని వాళ్ళు కోల్పోయారు, ఇతర దేశములకు చెదరగొట్టబడ్డారు. అంత మాత్రమేనా, పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం, సకల దేశములకు ఆభరణం వంటిది, భూమి నట్టనడుమ ఉన్నటువంటి ప్రాంతము, దేశము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనంలో దేవుని పేరు పెట్టబడిన ప్రాంతం, పట్టణం, దేవుని పట్టణం, పరిశుద్ధ పట్టణం, సర్వోన్నతుని పట్టణం, మహారాజు పట్టణం అని యెరూషలేము గురించి, ఇజ్రాయెల్ దేశం గురించి వ్రాయబడింది. దేవుని కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ పట్టణం మీద ఉంటుంది. దేవుడు లక్ష్యపెట్టు దేశం లేక పట్టణం. గమనించారా? అలాంటి దేశము అబాండన్డ్, విడవబడింది, వదిలివేయబడింది. అప్పుడేం జరిగింది? అక్కడ అరబ్బులు చుట్టూ ఉన్నటువంటి యోర్దాను, లెబనాను, సిరియా ఆ ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి అరబ్బులు ఆక్రమించుకోవడం జరిగింది. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు పిలిచి శాశ్వతంగా వాగ్దానం చేయబడినటువంటి ప్రాంతము ఇశ్రాయేలు ప్రజలు కోల్పోయారు. ప్రపంచ దేశాలకు ఎముకలు ఏ విధంగా చెదరగొట్టబడ్డాయో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో చూపించినట్టు ఆ విధంగా వాళ్ళు చెదిరిపోయారు. వాళ్ళ ఆశలు విఫలమాయేనో, చెదరగొట్టబడ్డారు, నలుదిక్కుల నలుమూలల స్కాటర్ చేయబడ్డారు. అలాంటి పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని అరబ్బులు ఆక్రమించారు. ఈ అరబ్బుల్నే మనం పాలస్తీనా దేశం అని పిలుస్తాం. వీళ్ళు ఇష్మాయేలు సంతానము, తర్వాత ఏషావు సంతానము, అందులోంచి వచ్చిన వాళ్ళు ఈ అరబ్బులు. ఇంకొక విషయాన్ని 1516 అక్కడ నుండి 1918 ఆ మధ్య కాలంలో అటామన్ ఎంపైర్ ద్వారా అరబ్బులు చాలా మంది వలస వచ్చి అక్కడ ప్రాచీన యూదయ ప్రాంతాన్ని, జెరూసలేమును వెస్ట్ బ్యాంక్ గా వాళ్ళు ఈరోజు పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాన్ని ఈస్ట్ జెరూసలేం వాళ్ళకి రాజధానిగా దాదాపుగా మార్చుకొని యెరూషలేము అంతా కూడా అరబ్బుల స్వాధీనంలోనికి వాళ్ళు చేసుకున్నారు. గమనించారు విషయాన్ని? స్వాస్థ్యము, నిబంధన, కవెనెంట్ ప్రజలు దూరమైతే, దేవునికి లోబడకపోతే, ఇదే విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని పేరు పెట్టబడినటువంటి కుటుంబం లేక వ్యక్తి దేవునికి విధేయత చూపించినప్పుడు ఖచ్చితంగా శత్రువు బలంగా దాడి చేస్తూ ఉంటాడు. గమనించండి, ఏ విధంగా యెరూషలేం నష్టపోయిందో ఆ విధంగా క్రైస్తవ కుటుంబాలు దాడికి గురవుతూ ఉంటాయి. కారణం, దేవుని పేరు పెట్టబడినటువంటి యెరూషలేం. అపవాది సాతాను వెనుక వచ్చి ఈ విధంగా తన పేరు పెట్టుకోవడానికి, దేవుని పరిపాలన సింహాసనం ఉన్నటువంటి ఆ ప్రాంతం
నీ సింహాసనం ఉంటే అయితే నేను కూడా నా సింహాసనాన్ని వేస్తాను, నా పేరు పెట్టుకుంటాను అని క్రైస్తవుల మీద కూడా దాడి చేస్తూ ఉన్నాడు. ఇది గుర్తించండి. దేవునికి వెంటనే విధేయత చూపించాలని మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ విధంగా యెరూషలేము పాడుగా నిలిచిన పరిస్థితుల్లో దేవుడు తన ప్రవచనాన్ని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఈ విధంగా చూపించడం జరిగింది. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 21వ వచనంలో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలీయులు చెదరిపోయి ఉన్నారో ఆయా అన్యజనుల్లో నుండి వారిని రక్షించి వారెచ్చటెచ్చట ఉన్నారో అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వత్తును. చూడండి, గమనించండి. దేవుడు తన ప్రజలను ఎడబాయడు, విడనాడు. ఆ ప్రజలందరినీ దేవుడు తిరిగి నేను తీసుకుని వస్తాను, మళ్ళా నేషన్గా, దేశంగా వాళ్ళని సమకూర్చుతానని ప్రవచనం చెప్పబడింది. ఆ విధంగానే 1917, 1948 కాలంలో బ్రిటిష్ మ్యాండేట్ అనగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అటమన్ ఎంపైర్ని బ్రిటిష్ వాళ్ళు గెలిచి మిడిల్ ఈస్ట్ అనగా తూర్పు మధ్య ప్రాంతమైనటువంటి ఇజ్రాయెల్ ఆ ప్రాంతం అంతటిని బ్రిటిష్ వాళ్ళు స్వాధీనంలో చేసుకొని వాళ్ళు వెనువెంటనే చేసిన పని ఏమిటన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళు మ్యాండేట్ ఈ విధంగా ఇచ్చారు. ఇజ్రాయెల్ దేశాన్ని దేశముగా, స్టేట్గా వాళ్ళు ప్రకటించారు మే 14వ తారీఖు 1948. గమనించండి, ఆశ్చర్యమైన సంగతి ఏమిటన్నట్లయితే ఇజ్రాయెల్ న్యూ స్టేట్ పుట్టడం జరిగింది. ఇజ్రాయెల్ న్యూ స్టేట్ బోర్న్ ఇన్ 1948 మే 14th. దేవుడు తన ప్రవచనాన్ని ఆ విధంగా నెరవేర్చుకున్నాడు. జీవం గల దేవుడు నోటి మాటను నెరవేర్చుకున్నాడు. ఏ విధంగా డ్రై బోన్స్ వ్యాలీ యెహెజ్కేలు 37వ అధ్యాయంలో చెదిరిపోయినటువంటి ఎముకలు ఏ విధంగా గొప్ప సైన్యముగా ఆయన నిలబెట్టుకున్నాడో ఆ విధంగా వాళ్ళు సమాధులు తెరచి ఒక స్వదేశంలోనికి తీసుకుని వచ్చి మరలా వాళ్ళను నిలబెట్టడం జరిగింది. ప్రియులారా, ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. నెక్స్ట్ డే వెంటనే 5 దేశంలో జోర్డాన్, సిరియా, లెబనాన్, ఈజిప్ట్, ఇరాక్ ఈ అరబ్ దేశాలన్నీ యుద్ధాన్ని ప్రకటించాయి, యుద్ధానికి వచ్చేసాయి. అప్పుడే పుట్టినటువంటి ఇజ్రాయెల్ క్రొత్త దేశం మీదకి న్యూ బోర్న్ బేబీ నేషన్ 5 ఇస్లామిక్ దేశాలు వచ్చి యుద్ధానికి ప్రకటించాయి. గమనించండి, ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ దేశం గెలిచింది. గమనించారా? వీళ్ళు ఇండిపెండెన్స్ డేగా ఏర్పాటు చేసుకున్నారు. అయితే వాళ్ళ రాజధాని టెల్ అవీవ్, జెరూసలేం కాదు. 3000 సంవత్సరాల నుండి దావీదు రాజుగా యెరూషలేమును, యెబూసీల పట్టణంగా ఉన్నటువంటి యెరూషలేమును దావీదు గెలిచాడు. తన యొక్క రాజధానిగా మార్చుకున్నాడు యెరూషలేమును. అలాంటి యెరూషలేము తిరిగి వచ్చిన తర్వాత దాదాపు 1900 సంవత్సరముల తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు రాజధానిగా లేకుండా పోయింది. టెల్ అవీవ్ రాజధాని. గమనించండి. ఆ తర్వాత చూడండి, 1967వ సంవత్సరంలో మరలా యుద్ధంకి వచ్చారు అరబ్ దేశాలు. 6 డే వార్ జరగాల్సిన పెద్ద యుద్ధం 6 రోజుల్లో ముగించబడింది. ఆశ్చర్యంగా, అద్భుతంగా ఇశ్రాయేల్ ప్రజలు గెలిచారు. దేవుడు తన ప్రజలకు తోడుగా ఉండి యుద్ధం చేయడం పాత నిబంధనలోనే కాదండి, ఆధునిక కాలంలో 1967లో కూడా యూదులు ఎదుర్కొన్నటువంటి యుద్ధములో దేవుడు తన హస్తాన్ని వాళ్ళకు తోడుగా ఉంచాడు. తన నిబంధన ప్రజలకు యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు గెలవడం జరిగింది. అప్పటి నుంచి మిడిల్ ఈస్ట్ అనగా ఇజ్రాయెల్ వాళ్ళలోనే ఉన్నటువంటి యోదయ ప్రాంతం, ప్రాచీన యోదయ ప్రాంతం ఇప్పుడు వెస్ట్ బ్యాంక్గా పిలువబడుతుంది. వెస్ట్ బ్యాంక్, గాజా. అక్కడ ఉన్నటువంటి అరబ్బులు ప్రతిరోజు నిత్యము కాన్ఫ్లిక్ట్, గొడవలు జరుగుతూనే ఉన్నాయి, రక్తం పారుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు, ప్రత్యేకంగా యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్స్ ప్రతి టర్మ్లోనూ ఎవరైతే ప్రెసిడెంట్గా వచ్చారో వాళ్ళందరూ వాళ్ళ మధ్య పీస్ డీల్, శాంతి ఒప్పందం చేయాలి ఇజ్రాయెల్ పాలస్తీనాకు అని అందరూ ప్రయత్నిస్తూనే వచ్చారు. ఆశ్చర్యమైన సంగతి ఏమిటన్నట్లయితే 1948 ఇజ్రాయెల్ ప్రజలకు నేషన్ ఇస్తూ ఉన్నప్పుడే ప్రక్కనే ఉన్నటువంటి అరబ్బులకు న్యూ పాలస్తీనాగా మరొక నేషన్ ఇచ్చేద్దాం అని ప్రయత్నించారు, కానీ జరగలేదు. దేవుని టైం పీస్ అక్కడ స్టాప్ చేయబడింది. ఆ తర్వాత మొదలవుతూ ఉంది, వేగంగా తిరగడం మొదలైంది. గాడ్స్ టైం, గాడ్స్ వాచ్. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రెసిడెంట్ కూడా ఇజ్రాయేల్ అరబ్బులకు సమాధానము, శాంతి ఒప్పందాన్ని కుదర్చలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 2016లో అతని విధంగా వాగ్దానం చేశాడు, నేను ప్రెసిడెంట్గా గెలిచినట్లయితే నేను వెంటనే ఇజ్రాయెల్ పాలస్తీనుల మధ్య సఖ్యత, సమాధానం నేను కుదురుస్తాను. డీల్ ఆఫ్ ద సెంచరీ, ద అల్టిమేట్ డీల్. నేను చేయలేకపోతే ఇక ఎన్నడూ దానికి శాంతి ఒప్పందం మరొకళ్ళు చేయలేరు
అని చెప్పి ఒక టీముని వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది. జరద్ కుష్నర్ అతని సీనియర్ అడ్వైజర్, అతనితో మరికొంతమందిని ఏర్పాటు చేసి వాళ్ళే తీసుకుని వస్తారు పీస్ మిడిల్ ఈస్ట్కి అని. ఆ తర్వాత వెంటనే 2017 డిసెంబర్ 6న ఒక గొప్ప మహత్తరమైనటువంటి ఒక ప్రాఫెసీ నెరవేర్చబడింది సంఘటన. అదేమిటన్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేమే, టెల్ అవీవ్ కాదు జెరూసలేం అని రికగ్నైజ్ చేయడం జరిగింది, గుర్తించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి, ప్రపంచం, చివరికి భారతదేశం కూడా వ్యతిరేకించారు. యెరూషలేం పాలస్తీన్లకు సంబంధించింది, ఇజ్రాయెల్కి కాదని. కానీ అతను గుర్తించాడు. గమనించారా? అది దేవుని ప్రవచనంలోని భాగం, నెరవేర్పు అది. ఆ విధంగా గుర్తించేసరికి తన ఎంబసీని కూడా టెల్ అవీవ్ నుంచి యెరూషలేంకు మార్చుకోవడం జరిగింది, యునైటెడ్ స్టేట్స్. తర్వాత మరికొన్ని దేశాలు వెంబడించాయి. ఆ తర్వాత పీస్ డీల్, ద అల్టిమేట్ డీల్లో 81 పేజీలతో అతను తన పీస్ డీల్ను ప్రకటించడం జరిగింది. ఏమిటి పరిణామాలు? ఈ విధంగా శాంతి ఒప్పందం చేస్తే తర్వాత ఏం జరగబోతూ ఉంది, గాడ్స్ టైం ఏ విధంగా మనం గుర్తించగలం, ప్రపంచం ఏ విధంగా దేవుడు ముగించనై ఉన్నాడు అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఈ సమయంలో. దయచేసి జాగ్రత్తగా వినండి. డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చినటువంటి ద అల్టిమేట్ డీల్ 2 విధాలుగా దాన్ని ప్రకటించాడు. అందులో ఒకటి ఎకానమీ పీస్ డీల్. గత సంవత్సరం 2019 జూన్ మాసం 25, 26 తారీఖులో బహ్రైన్ దేశంలో, గల్ఫ్ దేశమైనటువంటి బహ్రైన్ మనామా ప్రాంతములో తన యొక్క ఎకానమీ పీస్ డీల్ అనగా పాలస్తీనా ఇజ్రాయెల్ శాంతి ఒప్పందానికి టేబుల్ దగ్గరకు వచ్చి ఇద్దరు అంగీకరించినట్లయితే పాలస్తీనా అభివృద్ధికి, ఆ చుట్టూ ఉన్నటువంటి లెబనాన్, ఈజిప్ట్ ఇలాగ అరబ్బులకి అభివృద్ధి చేయడానికి $50 బిలియన్, మిగతా దేశాలు, అరబ్ దేశాలు, సౌదీ అరేబియా ఇలాంటివి అనేకమైనవి పెట్టుబడిగా పెడతారు. పాలస్తీనాలో చాలా అభివృద్ధి చేసుకోండి, స్కూల్స్, హాస్పిటల్స్, ఎయిర్పోర్ట్స్ అన్ని అభివృద్ధి చేసుకోండి అని ఒక వర్క్షాప్ను ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత జనవరి ఈ సంవత్సరం 2020లో వైట్ హౌస్లో పీస్ డీల్ని, పొలిటికల్ పీస్ డీల్ అనగా పాలస్తీనా సరిహద్దులు, బౌండరీస్ ఎంతవరకు తీసుకోవచ్చు, రాజధాని ఎక్కడ ఉండొచ్చు అనే విషయాలు ప్రకటించడం జరిగింది. ఈ పీస్ డీల్ను ప్రకటించినప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ప్రస్తుత ప్రధాని, అతను అంగీకరించాడు. కారణం ఏమిటన్నట్లయితే ఇందులో ఇజ్రాయెల్ను 2గా విభజించకుండానే, అనగా అన్డివైడెడ్ క్యాపిటల్ పూర్తిగా ఇజ్రాయెల్ యొక్క అధీనంలోనే ఉంటుంది. అయితే ఈస్ట్ జెరూసలేంలో, తూర్పు భాగములో వెస్ట్ బ్యాంక్ పాలస్తీనీలు సెపరేట్ స్టేట్గా మారుస్తాం, అందులో కొంత భాగం వాళ్ళకి రాజధానిగా ఇస్తాం, అనగా అటానమస్గా వాళ్ళు పరిపాలించుకోవచ్చు, ఈస్ట్ జెరూసలేం మొత్తం ఇవ్వడం లేదు అని ప్రకటించి అదంతా కూడా ఇజ్రాయెల్ స్వాధీనంలోనే ఉంటుంది అని ప్రకటించాడు. ఇది ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే పాలస్తీన్లు ఇష్టపడలేదు. 1967 ప్రకారం అప్పుడున్నటువంటి బోర్డర్స్, వెస్ట్ బ్యాంక్ అనగా ఈస్ట్ జెరూసలేం మొత్తం మాకు క్యాపిటల్గా ఇవ్వండి అని వాళ్ళు ఈ పీస్ అగ్రిమెంట్ను కొంచెం వాయిదా వేస్తూ వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏర్పరుచుకున్నటువంటి ఇజ్రాయెల్ దేశం, గాడ్స్ టైమ్ పీస్గా ఉన్నటువంటి ఇజ్రాయెల్ నేషన్ ఇప్పుడు సమయం ఎంత మనకు చూపెడుతూ ఉంది, ఏ విధంగా అర్థం చేసుకోగలం? ఒకసారి నేను దేవుని వాక్యాన్ని దానియేలు 9వ అధ్యాయం 27వ వచనం, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. గమనించండి, ఎవరితను? ఒక వారమునకు రాబోవు క్రీస్తు విరోధి, ద యాంటై క్రైస్ట్, ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు మధ్యలో, వారం అనగా 7 years మధ్యలో అతను బలిని, నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు, అనగా ఎవరైతే ఈ నిబంధనను అతిక్రమిస్తాడో, అబామినేషన్ ఆఫ్ డిజోలేషన్, ఎవరైతే దీనికి కారణమవుతున్నాడో ఆ డిజోలేటర్, అతనికి నాశనం రాబోతూ ఉన్నది. యుద్ధ దినము, యుగాంత దినములో హార్మెగిద్దోను యుద్ధం జరగబోతూ ఉంది అనే విషయాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. గమనించినట్లయితే హీ విల్ మేక్ ఏ స్ట్రాంగ్ కవెనెంట్. జూయిష్ బైబిల్ ఏ విధంగా వ్రాయబడి ఉంది, అనేకులతో కలిసి నిబంధనను అతను స్థిరపరుస్తాడు, అంగీకరిస్తాడు. అనేకులతో కలిసి, అనేక వరల్డ్ లీడర్స్తో అతను చేస్తాడు నిబంధన. గమనించండి, ప్రస్తుతం మన కాలములో మనం చూస్తూ ఉండగా స్కాటర్ చేయబడినటువంటి జూయిష్ నేషన్ మళ్ళా సమకూర్చబడింది ప్రవచనం ప్రకారం, ఎహెజ్కేలు చెప్పిన విధంగా. అలాగ
వచ్చినటువంటి ఇజ్రాయేలీలతో, జూయిష్ నేషన్తో ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు. ప్రపంచంలోని ఒక నాయకుడు, లీడర్. అతను వచ్చి మరొక నిబంధన చేస్తాడు. అంతకుముందు మనం హాలోకాస్ట్ అంటున్నాం కదా, అంతకంటే ఘోరంగా యూదులను నాశనం చేయబోతూ ఉన్నాడు భవిష్యత్తులో మనం చూస్తూ ఉండగా. గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలు ఇంతకు ముందు ఒక 3000 సంవత్సరముల టైం పీరియడ్లో దే అటాక్డ్ 52 టైమ్స్, 52 పర్యాయములు అటాక్ చేయబడ్డారు, దాడికి గురయ్యారు. బీసీజ్ 23 టైమ్స్, 23 పర్యాయములు ముట్టడి చేయబడ్డారు. గమనించండి, ఒక నేషన్. 44 టైమ్స్ క్యాప్చర్డ్, 44 పర్యాయములు పట్టబడ్డారు. 2 పర్యాయములు పూర్తిగా డిస్ట్రాయ్ చేయబడ్డారు. బట్ స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. ఏ జాతికి, దేశానికి ఇన్నిసార్లు యుద్ధములు, దాడికి గురి కాలేదు, అలాగ గురి కాబడినటువంటి పట్టణము, దేశము ఉన్నది అన్నట్లయితే జీవం గల దేవుడు వాళ్ళతో ఉన్నాడని గుర్తించండి. స్టిల్ ఎగ్జిస్టింగ్, ఇప్పటికీ ఉన్నది. చెదరగొట్టబడ్డారు, తిరిగి వాళ్ళు సమకూర్చబడ్డారు. భాషను కోల్పోలేదు, హీబ్రూ భాష మాట్లాడుతున్నారు, లిపిని కోల్పోలేదు, తమ దేవుడిని వాళ్ళు విడిచిపెట్టలేదు. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో బియ్యం పొంది హిందువులతో, ముస్లింతో వివాహాలు చేసుకోలేదు, వాళ్ళు అలాగే నిలబడ్డారు. కారణం, దీని వెనకాల గొప్ప ప్రవచనం నెరవేర్చబోతూ ఉన్నది. జెరూసలేంలో టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనగా మందిరం, 3వ దేవాలయం కట్టబడిన తర్వాత అందులో ఉండాల్సినటువంటి యుటెన్సిల్స్, ఫర్నిచర్, ఉపకరణాలు, సామాగ్రి అంతా కూడా ఆల్రెడీ వాళ్ళు తయారు చేసేసుకున్నారు, ప్రిపేర్ చేసి ఉన్నారు. యాజక వస్త్రములు, మెస్సియా వాళ్ళకి రాబోతున్నాడని మెస్సియాకు సంబంధించిన వస్త్రాలు. ఆ విధంగానే ఆలయాన్ని శుద్ధీకరణ చేయడానికి సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో చూపించబడిన రెడ్ హైఫర్. గమనించండి, 2000 సంవత్సరాల్లో లేనటువంటి ఎర్రని పెయ్య గత సంవత్సరం ఇజ్రాయెల్ దేశంలో పుట్టడం జరిగింది. పూర్తి రెడ్ కలర్, తెల్లని వెంట్రుకలు కూడా లేకుండా. ఆ విధంగా రెడ్ హైఫర్ను, టెంపుల్లో ఉండాల్సిన ఫర్నిచర్ అంతటిని వాళ్ళు రెడీ చేసుకున్నారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ప్రెసిడెంట్, టెంపుల్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ రిచ్ మ్యాన్ అనే వ్యక్తిని ఈ విధంగా ప్రశ్నించి అడిగితే, టెంపుల్ మీరు ఎంతకాలం కడతారు అన్నట్లయితే అతనిచ్చిన సమాధానం, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరిస్థితుల్లో 1 సంవత్సరంలో మేము నిర్మించగలము అని చెప్పడం జరిగింది. గమనించండి, టెంపుల్ని ఈ విధంగా నిర్మించడానికి లోపల ఉండాల్సినటువంటి టెంపుల్ కావాల్సిన మూలరాళ్ళు అన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేసుకుని ఉన్నారు. 2000 సంవత్సరాల్లో జరిగినటువంటి ఒక ప్రవచనం, ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు, అతను ఈ విధంగా సమకూర్చబడిన ఈ ప్రజలతో ఒక ఒప్పందం చేయబోతూ ఉన్నాడు. గమనించారా? దానియేలు ప్రవక్త ఈ విధంగా చెప్పాడు, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో, మరి ఏ దేశంలోనూ జరగలేదు అలాంటి కీడు జరిగినటువంటి, ఘోరంగా చంపబడి చెదరగొట్టబడిన ప్రజలు మరలా తిరిగి వచ్చారు, దేశంగా నిలబడ్డారు. ఇక్కడ విషయాన్ని క్రైస్తవ కుటుంబాలు, దేవుని బిడ్డలు గ్రహించాల్సింది ఏమిటన్నట్లయితే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి బిడ్డలు, దేవుని పేరు పెట్టబడినటువంటి క్రైస్తవులు కుటుంబాలు, ఒక వ్యక్తి లేక కుటుంబం ఖచ్చితంగా శత్రువు విపరీతంగా నష్టపరుస్తాడు. వాళ్ళు ఇప్పటికే గ్రహించగలరు, మరొకడికి జరిగినటువంటి తీవ్రమైన నష్టం నీకు జరిగి ఉంటుంది. కారణం, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుని పేరు నీకు పెట్టబడింది. దేవుడి పేరు ఎప్పుడైతే పెట్టాడో ఒక వ్యక్తికి, ఇంటికి లేక ఒక పట్టణానికి, శత్రువు వస్తాడు, నేను నా పేరు పెడతాను ఆ స్థలంలో, ఆ వ్యక్తి మీద నా సింహాసనాన్ని వేస్తాను, ఆ కుటుంబంలో, ఆ పట్టణంలోని వస్తాడు. అదే జరిగింది యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు. అయితే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు. సోదరుడా, సహోదరి, దేవుడు ఏమాత్రము నిన్ను విడిచిపెట్టడు. దేవుని పేరు నీకు పెట్టబడినట్లయితే, దేవుని సింహాసనం నీ కుటుంబంలో ఉన్నట్లయితే, టెంపరీగా కొంత నష్టానికి గురి కావచ్చు, కానీ విజయం, అంతిమ విజయం మనదే, దేవుని బిడ్డలదే, యెరూషలేముదే, మహారాజు పట్టణందే. కారణం, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, అది కదిలింపబడదు. గమనించండి, మన కాలంలో చూస్తూ ఉండగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుని వచ్చాడు ఒక పీస్ డీల్. దాన్ని మనం పరిశీలించినట్లయితే, నేను ఆ విధంగా 81 పేజీలతో ఒక డీల్ అతను ఇవ్వడం జరిగింది. నాకు సమయం ఉన్నప్పుడు ఆ డీల్ ఏమిటి, అందులో అతను పొందుపరిచాడు అనేది చూస్తే, దాదాపుగా దానియేలు చెప్పినటువంటి ఆ ప్రవచనానికి దగ్గరగా ఉంది. అందులో అతను ప్రకటించింది ఏమిటన్నట్లయితే, ఖచ్చితంగా పాలస్తీనా న్యూ స్టేట్ మేము ఏర్పాటు చేస్తాం అని ఒకటి చెప్పాడు. తర్వాత 7 సంవత్సరములు అనే పదాన్ని ఇంకా ఉపయోగించలేదు.
7 సంవత్సరంలో ఒప్పందం అని ప్రవచనంలో మనకు ఉంటుంది. ఆ పదం ఉపయోగించలేదు. ఆ తర్వాత చూస్తే టెంపుల్ కట్టుకోండి. ప్రస్తుతానికి థర్డ్ టెంపుల్ మౌంట్లో మోరియా పర్వతం మీద యూదులకు టెంపుల్ లేదు. ఆశ్చర్యమైన సంగతి అన్నట్లయితే తిరిగి సమకూర్చబడిన యూదులు ఇశ్రాయేలీలు ప్రస్తుతం యెరూషలేం రాజధానిగా లేదు. మొత్తానికి యునైటెడ్ స్టేట్స్ గుర్తించింది. అదే సమయంలో టెంపుల్ మౌంట్ అబ్రహాం ఇస్సాకును బలిచ్చినటువంటి స్థలం, సొలొమోను కట్టిన మందిరం, జెరుబ్బయలు కట్టిన మందిరం ఉన్నటువంటి ఆ స్థలంలో ప్రస్తుతానికి వాళ్ళకి టెంపుల్ లేదు, ఆరాధన జరగటం లేదు. అక్కడ మసీదు ఉన్నది, అల్లాక్స్ అనే మసీదు ఉన్నది. ఆ స్థలములో ట్రంప్ ప్రకటించినటువంటి పీస్ డీల్లో టెంపుల్ కట్టుకోండి అని ఇంకా ప్రస్తావించలేదు. ఈ విధంగా ఈ పీస్ డీల్ను ఆధారం చేసుకొని ఇజ్రాయెల్ దేశంలో గత సంవత్సరం నుండి 11 నెలల కాలంలో ఎలక్షన్లు జరుగుతూ వచ్చే 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయారు. చాలా డెడ్ లాక్, అతి కష్టం మీద చచ్చినంతగా లాక్ చేయబడినటువంటి పరిస్థితుల్లో 2 పార్టీలు, బెన్నీ గాంట్జ్ మరియు బెంజమిన్ నెతన్యాహు, వీళ్ళిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గత నెలలో ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు వెంటనే ఈ విధంగా ప్రకటించారు, ట్రంప్ పీస్ డీల్ మేము అంగీకరిస్తున్నాం. అందులో చూపించబడిన విధంగా మాకు ఇవ్వబడినటువంటి బౌండరీ సరిహద్దుల ప్రకారం జూలై 1 నుంచి, గుర్తుపెట్టుకోండి, గమనించండి, పాజ్ ఏ మూమెంట్, ఆగండి. ఇజ్రాయెల్ 3వ ఎలక్షన్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. బెంజమిన్ నెతన్యాహు, బెన్నీ గాంట్జ్ అనే 2 పెద్ద పార్టీలు కలిసి వాళ్ళు వెంటనే ప్రకటించారు, జూలై 1 నుంచి మేము జార్డాన్ వ్యాలీని, అక్కడ ఉన్నటువంటి విశాలమైన ప్రదేశాన్ని ఎనెక్సేషన్ మేము కలుపుకుంటాము, ట్రంప్ పీస్ డీల్ మేము ఇష్టపడుతున్నాం అని చెప్పడం జరిగింది. జూలై 1 నుంచి మేము ప్రకటిస్తామని. వెంటనే అరబ్బులు, మహమ్మద్ అబ్బాస్, పాలస్తీనియన్ అథారిటీ, వాళ్ళందరూ ఏం చేశారు అన్నట్లయితే, ట్రంప్ మాకు పూర్తిగా ఈస్ట్ జెరూసలేం మాకు రాజధానిగా ఇవ్వటం లేదు, కొంతే ఇస్తానని ప్రకటించాడు. కాబట్టి మీరేమో మళ్ళా జార్డాన్ వ్యాలీని కలిపేసుకుంటున్నారు, అది మా ప్రాంతం, అది మా భూభాగము. కాబట్టి మేము రష్యా మరియు EU అనగా యూరోపియన్ యూనియన్ అనగా ఫ్రాన్స్, జర్మనీ, ఆ దేశాలను మేము కలుసుకొని మధ్యవర్తిత్వాన్ని మేము కోరతాము అని వాళ్ళ పక్షానికి వెళ్ళిపోవడం జరిగింది. గమనించండి, 2 సూపర్ పవర్స్, ఒకటి యునైటెడ్ స్టేట్స్, గమనించారా, ఒక స్త్రీకి పక్షిరాజు రెక్కలు ఇవ్వబడ్డాయి అని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం ప్రస్తుతం ఇజ్రాయెల్ పక్షం ఉన్నటువంటి ఒకే ఒక దేశం యునైటెడ్ స్టేట్స్. పిల్లలు గమనించండి, యెరూషలేం ప్రేమించండి, యెరూషలేం కొరకు ప్రార్థన చేయండి. అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్, డొనాల్డ్ ట్రంప్ ఈ నవంబర్లో మళ్ళా ఎలక్షన్ రాబోతూ ఉంది, అతని కోసం ప్రార్థన చేయండి. అతను దేవుని పక్షాన, ఇజ్రాయెల్ పక్షాన నిలబడుతున్నటువంటి ఒక్కడే ప్రెసిడెంట్. ఒకవేళ అతను ఓడిపోతే, బరాక్ ఒబామా పార్టీ డెమోక్రాట్స్ గెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇజ్రాయెల్కి దూరంగా వాళ్ళు ఉంటారు, పాలస్తీనా పక్షానికి వచ్చేస్తారు. గమనించారా మీరు? కాబట్టి ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్ కోసం ప్రార్థన చేయండి. పాలస్తీనా ప్రజలు జర్మనీ, ఫ్రాన్స్, యూరోపియన్ దేశాలు, రష్యా మధ్యవర్తిత్వం చేయండి అని రావడం జరిగింది. యూరోపియన్ యూనియన్ అంతా కూడా, రష్యా, వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని ఇష్టపడడం లేదు, ఒప్పుకోవడం లేదు. ఖచ్చితంగా 2 స్టేట్ సొల్యూషన్, 2 దేశాలుగా విభజించండి. 67 బోర్డర్స్ ప్రకారం పాలస్తీనాకు కంప్లీట్ జెరూసలేంను 2గా డివైడ్ చేయండి, పూర్తి ఈస్ట్ జెరూసలేంను క్యాపిటల్గా ఇచ్చేయండి అని ప్రకటిస్తూ ఉన్నాయి. మరొక ప్రక్క న్యూ గవర్నమెంట్ ఇజ్రాయెల్ జూలై 1 నుంచి ఎనెక్సేషన్ అనగా మేము జార్డాన్ని కలుపుకోవడానికి ముందుకు వెళ్ళిపోతున్నాం. యునైటెడ్ స్టేట్స్ కూడా, ట్రంప్ కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో పాలస్తీనియన్ అథారిటీ, తర్వాత యూరోపియన్ యూనియన్, రష్యా ఏమాత్రం మేము దీన్ని ఒప్పుకోము, ఇది మీరు ఎనెక్సేషన్ చేసినట్లయితే గొప్ప పర్యవసానం ఎదుర్కొంటారని వార్నింగ్, హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. ఇది గమనిస్తూ ఉన్నప్పుడు ప్రవచనం మనకి ఏం చెప్తూ ఉంది చూడండి. దానియేలు ప్రవచనం 9వ అధ్యాయంలో ఏమిటి మనం తెలుసుకోవాల్సింది? అతడు 1 వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. గమనించండి, దానియేలు 70 వీక్స్, 70 వారాల్లో 69 కంప్లీట్ చేయబడ్డాయని, ఫుల్ఫిల్ అయ్యిందని మనం తెలుసుకున్నాం. 1 వారము 7 ఇయర్స్ మాత్రం మిగిలి ఉంది. గమనించండి, దేవుని టైం క్లాక్, దేవుని గడియారం ఎలా గుర్తుపడతామన్నట్లయితే, ఎప్పుడైతే చివరి వారము, మిగిలిన చివరి వారము, చూడండి
ఎప్పుడు మొదలవుతుందో ప్రపంచానికి మిగిలింది 7 సంవత్సరాలు మాత్రమే. నాకు మీకు మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి మిగిలింది 7 years మాత్రమే. తర్వాత హార్మిగిదోన్, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫిజికల్ కమింగ్ మనందరం చూడబోతూ ఉన్నాం. అయితే ఎలా మనకు తెలుస్తూ ఉంది గమనించండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 24-39 ప్రకారం, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారం, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం ప్రకారం, ప్రకటన 11వ అధ్యాయము 2వ వచనం ప్రకారము జెరూసలేం రెండుగా డివైడ్ చేయబడుతుంది. గమనించారా మీరు? ట్రంప్ పూర్తిగా అంతవరకు రావడం లేదు. దానియేలు ప్రవచనం ప్రకారం ఖచ్చితంగా రెండుగా డివైడ్ చేయబడాలి జెరూసలేం, ఇజ్రాయెల్. ఏ విధంగా మనం గుర్తుపడతాం? లాస్ట్ వీక్ 70వ వారం 70th మొదలయ్యింది ఇదే అని ఏ విధంగా గుర్తుపడతామో మీకు కొన్ని పాయింట్స్ చూపెడుతున్నాను చూడండి. ఒకటి, నేషన్గా తిరిగి సమకూర్చబడినటువంటి ఇజ్రాయెల్ రెండుగా డివైడ్ చేయబడుతూ ఉంది. అందులో న్యూ పాలస్తీనియన్ స్టేట్, అరబ్బులకు పాలస్తీనా స్టేట్ సెపరేట్గా న్యూ స్టేట్గా ఇవ్వబడుతూ ఉంది. ఏ విధంగా ఆంధ్ర తెలంగాణ విడగొట్టారో ఆ విధంగా ఇజ్రాయెల్ రెండుగా డివైడ్ చేయబడాలి, ఈస్ట్ జెరూసలేంతో రాజధానికి ఏర్పడాలి. అది ఒకటి. రెండవది, యూదులారా, ఇశ్రాయేల్ ప్రజలారా, ఈ విధంగా విడగొట్టబడడం యూదులకు ఏమాత్రం ఇష్టం లేదు. అందులో అటానమస్గా ఇజ్రాయెల్ క్రింద వాళ్ళు ఉండాలనేది ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఈ విధంగా విడగొట్టినప్పుడు ఇశ్రాయేల్కి, యూదులకు ఏమిటి ప్రయోజనం? టెంపుల్ మౌంట్ మీద టెంపుల్ లేదు వాళ్ళకి వర్షిప్ చేసుకోవడానికి యూదులకి, అరబ్బులు మాత్రమే ఇప్పుడు వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు మీ టెంపుల్ కట్టుకోండి అనేది వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. ఒకటి, పాలస్తీనియన్ స్టేట్ ఏర్పడాలి. రెండవది, యూదులారా మీరు 3rd టెంపుల్ కట్టుకోండి, 3వ దేవాలయం మీరు వర్షిప్ చేసుకోండి అని పర్మిట్ చేయబడాలి. మూడవది, ఖచ్చితంగా ఈ నిబంధన కవెనెంట్, గమనించండి, డొనాల్డ్ ట్రంప్ పీస్ అగ్రిమెంట్ తీసుకొచ్చాడు అంటున్నాను కదా, అతను ద యాంటిక్రైస్ట్ కాదు. ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు, అతని గురించి తర్వాత వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. ఎవరై ఉంటాడు అనేది బైబిల్ చూపిస్తున్నటువంటి ద యాంటిక్రైస్ట్, ద బీస్ట్ కింగ్డమ్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ పీస్ డీల్లో ఖచ్చితంగా 7 years కవెనెంట్, 7 సంవత్సరములు అనేది ప్రస్తావించబడాలి ఖచ్చితంగా. అప్పుడు చూడండి, అతడు ఒక వారమునకు అనేకులతో, అనగా ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి దేశములు, యూరోపియన్ దేశములు, రష్యా, యునైటెడ్ స్టేట్స్, ఇలా ప్రపంచ దేశాలు అన్నీ కూడా సంతకాలు చేస్తారు. ఆ సంతకాలు చేస్తూ ఉన్నప్పుడు అతను ఒక బలమైన లీడర్గా ఉంటాడు ప్రపంచానికి. అతను యూదులకు పర్మిట్ చేస్తాడు, దేవాలయం కట్టుకోండి. న్యూ స్టేట్ పాలస్తీనా ఏర్పడుతూ ఉంది. 7 years, 7 సంవత్సరంలో ప్రస్తావించబడుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అప్పుడు గ్రహించండి, ప్రపంచానికి మిగిలింది 7 సంవత్సరములు మాత్రమే. గమనించారా? దేవుని ఎంపీస్ ఇజ్రాయెల్ చూస్తూ ఉన్నప్పుడు దేవుని గడియారం ఏ విధంగా గుర్తుపడతాం? ఇక మిగిలింది 7 సంవత్సరాలు మాత్రమే. ప్రభుని భౌతికంగా ఫిజికల్ కమింగ్, తిరిగి రాబోతూ ఉన్నాడు సంఘమును కొనుక్కోవడానికి, యూదుల పక్షాన్ని యుద్ధం చేయడానికి, హార్మెగిద్దోన్. కాబట్టి ఇది ఆలోచిస్తున్నప్పుడు ప్రస్తుతము సంఘము, చర్చ్ 70వ వారం దూరం ఎంత దగ్గరలో ఉన్నాం, ఎంత క్లోజ్గా మనం ఉన్నాం. గమనించండి, ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య ఏ ప్రెసిడెంట్ చేయలేనటువంటి పీస్ డీల్ ఆల్రెడీ చేయడానికి ప్రకటించబడింది. డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ స్టేట్స్, ప్రపంచ దేశాలు అన్నీ కూడా దాదాపుగా ఇస్లామిక్ దేశాలు ఇష్టపడుతూ ఉన్నాయి ఇది జరిగితే పాలస్తీనాకి మంచిదని. అయితే పాలస్తీనా కొంచెం వెనక్కి వెళుతూ ఉంది. కారణం ఏమిటన్నట్లయితే ఈస్ట్ జెరూసలేం మొత్తం వాళ్ళకి ఇంకా ఇవ్వటం లేదని. కాబట్టి ఇది ఆలోచిస్తూ ఉండగా ఒక వచనాన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. నా ఆలోచన నిలిచిన నీవు నా చిత్తమంతి నెరవేర్చుకొనిదని నీవు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలుగుబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే అనగా జీవం గల దేవుడు అనే విధంగా చెప్తూ ఉన్నాడు. నేనే ఇంకా జరగని వాటిని, ఇంకా మొదలవలేదు, ఇంకా జరగలేదు, అలాంటివి నేనే తెలియజేస్తూ ఉన్నాను. ఐ మేక్ నోన్ టు ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ancient times వాట్ ఈజ్ స్టిల్ టు కమ్. గమనించారా? పురాతన కాలం నుండి ఏమైతే భవిష్యత్తులో జరగాల్సి ఉన్నవో, స్టిల్ టు కమ్ ద థింగ్స్ అండ్ ఇన్సిడెంట్స్, ఏమైతే జరగాల్సి ఉన్నదో నేనే తెలియజేస్తూ ఉన్నాను. జీవము గల దేవుడు చూపెడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇది గమనిస్తూ ఉన్నప్పుడు గాడ్స్ టైమ్ లైన్లో దేవుని గడియారం, ఇజ్రాయెల్ నేషన్ మనం చూస్తూ ఉన్నప్పుడు మన చివరి తరము, గమనించండి,
మనం చూస్తూ ఉండగానే ఈ నిబంధన జరగబోతూ ఉన్నది ఇజ్రాయెల్ నేషన్తో. ఇజ్రాయెల్ పాలస్తీనా సఖ్యత, పీస్ డీల్ అనేది సమకూరుస్తూ, అందులో పాలస్తీనా న్యూ స్టేట్, థర్డ్ టెంపుల్ కట్టుకోండి అని యూదులకు ఇవ్వడం, 7 years పీరియడ్ వాళ్ళకి ఇవ్వటం, అందులో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. అయితే జూలై 1న ఇజ్రాయెల్ గవర్నమెంట్ అనెక్సేషన్ చేయడానికి ముందుకెళ్తూ ఉంది. ఇది యునైటెడ్ స్టేట్స్ మాత్రం అంగీకరించింది, ప్రపంచ దేశములు ఒప్పుకోవడం లేదు. అంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి? నిజంగా ఈ సంవత్సరమే ప్రారంభం కాబోతూ ఉందా? చివరి వారం 7 years, లేక నెక్స్ట్ ఇయర్, లేక తర్వాత సంవత్సరమా? మనం చూస్తూ ఉండగానే ఇవన్నీ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. పిల్లలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు, నా ప్రసంగాలు మీరు గమనిస్తూ ఉన్నప్పుడు, ఎస్కటాలజీ, సెకండ్ కమింగ్, ది ఎండ్ ఆఫ్ ద ఏజ్, యుగాంతము, వీటి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి భారము చర్చ్ను మేల్కొల్పడానికి. గమనించండి, క్రైస్తవులమైన మనం ఎనిమి గురించి, మన శత్రువు గురించి ఎందుకు తెలుసుకోవాలి? గమనించండి, మనం బ్యాటిల్ గ్రౌండ్లో ఉన్నాం, యుద్ధ భూమిలో ఉన్నాం. ఎనిమి మనకు రాబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు సెకండ్ కమింగ్ మన కోసం రావడానికి ముందు, బిఫోర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద యాంటిక్రైస్ట్ విల్ కమ్. ప్రభువైన యేసుక్రీస్తు రావడానికి ముందు శత్రువు, ద యాంటిక్రైస్ట్, క్రీస్తు విరోధి రాబోతూ ఉన్నాడు. అతను మనతో యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఈ రోజున ప్రపంచమంతా కూడా కరోనా వైరస్తో, డిసీజ్తో యుద్ధం చేస్తూ ఉంది. బ్యాటిల్ విత్ కరోనా వైరస్ అని చెప్తూ ఉంది. అయితే క్రైస్తవులారా, మేల్కోండి, లేవండి. మన యుద్ధం విత్ ద యాంటిక్రైస్ట్ రాబోతూ ఉన్నాడు, మనతో యుద్ధం చేయడానికి పరిశుద్ధులతో. మన క్రీస్తు, ప్రభువైన యేసుక్రీస్తు, మన వరుడు పెండ్లి కుమారుడు రావడానికి ముందు వధువు కన్యకను ముడత కళంకము లేకుండా మహిమ గలదిగా, వరుడి కోసం పవిత్రంగా నిలవాల్సినటువంటి మహిమగల సంఘాన్ని డిస్ట్రాయ్ చేయడానికి, డిఫైల్ చేయడానికి, పాడు చేయడానికి ఎనిమిది రాబోతూ ఉన్నాడు. మేల్కోండి, అతనితో మన యుద్ధం. We have war with him, with the devil and the beast, the Antichrist. అందుకోసం మనం ఎనిమి గురించి మాట్లాడుతూ ఉన్నాం. టు రికగ్నైజ్ ద ఎనిమీ అండ్ హిస్ స్ట్రాటజీ. అతన్ని గుర్తించాలి మనం. కారణం, మనకు అతనితో పరీక్ష ఉంది, ఎగ్జామ్ పేపర్. క్వశ్చన్స్ తెలియకుండా ఆన్సర్ షీట్ ఎలా రాస్తామండి? విద్యార్థులకు ప్రశ్నలు తెలియకుండా జాబ్లు ఎలా రాస్తారు? కాబట్టి ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, మేల్కోండి. మన కుటుంబాల్లో గమనించండి, నేను చర్చ్ తిరిగి జన్మించిన వాళ్ళ కోసం ప్రిపేర్ అవ్వాలని, ముడత కళంకం లేకుండా అని బోధిస్తున్న సమయంలో మన కుటుంబాలు ఇంకా మారు మనసు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారా? బోర్న్ అగైన్, యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రకారం నికోదేముకు ప్రభు చెప్పిన విధంగా, ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. గమనించారా? టైం విల్ డిలే నో లాంగర్. ఇక ఆలస్యం ఉండదు, ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి జన్మించండి, మారు మనసు పొందండి, బాప్సానికి రెడీ అవ్వండి. మేల్కోండి క్రైస్తవులారా. ఇది చూస్తున్న దేవుని సేవకులారా, నీ భారం ఏమిటి? లేఖనాలు తీసుకుని ఎక్కడ నువ్వు బోధిస్తున్నావు? ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూడు. ఆయన ఇప్పుడు గొర్రె పిల్లగా లేడు, యూదా గోత్రపు కొదం సింహం వలె రాబోతూ ఉన్నాడు. గర్జించు సింహం వలె ఆయన రోరింగ్ చేస్తూ ఉన్నాడు తిరిగి రావడానికి. అయితే అదే సమయంలో ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, నా చర్చ్ ప్రిపేర్ కావడం లేదు. పిల్లరా, ఒకటి ముడత కళంకం లేకుండా మనం ప్రిపేర్ అవ్వాలి వరుని కోసం. మరొకటి పెర్సిక్యూషన్స్, గ్రేట్ ట్రిబ్యులేషన్, శత్రువు తీసుకురాబోతున్నాడు, మహాశ్రమలు. దాని గుండా మనం వెళ్ళాలి. మన విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని, పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. వీటన్నిటి కోసం దేవుడు తన ఆత్మను, దాని కృపను మనకు మెండుగా అనుగ్రహించాలని మీ అందరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడు ఆ విధంగా మనల్ని సిద్ధపరచును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వారము మొదలవుచున్నది, అంత్యకాలపు చివరి గడియలు. డెబ్బది వారము మొదలవుచున్నది, అంత్యకాలపు చివరి గడియలు. విశ్వాస యాత్రలో సంఘమై నిలిచియుందురు. విశ్వాస యాత్రలో నీతిమంతులు వెలిగే సంఘమై నిలిచియుందురు. వెలిగే సంఘమై నిలిచియుందురు. అంతా దేవుని చిత్తమే, అంతా దేవుని చిత్తమే. అనుమతించాలి మన జీవితంలో, అనుసరించాలి
దాసులా